అది పెద్ది ఫస్ట్ గ్లిమ్స్ ఎలా అనిపించింది? మామూలుగా లేదు, పెద్ద ప్లాన్ తోనే వస్తున్నాడు బుచ్చిబాబు. ఈసారి ఖచ్చితంగా రామ్ చరణ్ గారి ఖాతాలో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పెద్ది. ఆ మాస్ లుక్ నిజంగా ఆ ముక్కు పోగు ఆ కడియాలు చూస్తుంటే బేపచ్చమైన మాస్ లుక్ కనబడుతుంది. ఇదంతా కూడా మా సైడ్ కొంచెం మా సైడ్ జాలర్లో మాట్లాడే స్లాంగ్ లాగా అనిపించింది నాకైతే. ఒక సింగిల్ టేక్ డైలాగ్ ఎంత బాగా అనిపించిందంటే గ్లిమ్స్ లో ఫస్ట్ షాట్ కి పర్ఫెక్ట్ షాట్ అనిపించింది. నిజంగా ఒక్క షాట్ లోనే చాలా మీనింగ్ఫుల్ ఉంది. బుచ్చిబాబు ఏంటో కూడా మనకి బాగా తెలిసింది. ఈ ఓవరాల్ గా పెళ్లి గురించి ఒక మాటలు చెప్పాలంటే ఆ డైలాగ్ ఉంది చూడండి, ఫస్ట్ డైలాగ్ వచ్చింది చూడండి, ఎవరికి ఎంతో పని చేయడానికి ఏదోలా బతికేయడానికి ఎంత జీవితం ఎందుకు, ఈ నేల మీదకి వచ్చిన తర్వాత ఏదో మనం అనుకున్నది చేసేయాలి, మళ్ళీ పుడతామా ఏంటి, అది మట్టికి పర్ఫెక్ట్ డైలాగ్ పోయా. నిజంగా అప్పుడున్న యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఎవరైనా జీవితాన్ని ఒకరికి సాక్రిఫైస్ చేసేస్తున్నారు, ఒక జీవితం మొత్తం కూడా వాళ్ళ దగ్గర బందీగా బతికేస్తున్నారు. ఇది కాదు, మీకు నచ్చిన పని చేసుకుంటా, దాంట్లో సంతోషం వెతుక్కుంటా, మనం జీవితానికి ఒక పరమార్థం ఉంది, అది తెలుసుకొని బతకండి అని ఒక మెసేజ్ పాస్ అయింది. అవన్నీ పక్కన పెడితే లాస్ట్ ఆ షాట్ ఉంది చూడు, క్రికెట్ బ్యాట్ తో షాట్, అది మీరు అనుకుంటారు అది నేలకి ఎందుకు కొట్టాడంటే మన పాతకాలం అంటే మన ఊర్లో మనం హ్యాండ్లు ఊగుతూ ఉంటాం బ్యాట్కి, అది మనం బ్యాండేజ్ వేసుకొని దాన్ని కొడతా ఉంటాం షాట్ కొట్టే ముందు. నాకు తెలిసి అదే మోషన్ అనుకుంటున్నాను నేను. కానీ ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఐపీఎల్ సీజన్ కాబట్టి ఈ షాట్ ని ఎవరైనా సరే ఒక్కరన్నా ట్రై చేస్తే బుచ్చిబాబు ఫ్రీ ప్రమోషన్ మామూలుగా ఉండదన్నమాట. నిజంగా ఆ షాట్ కోసం చూడొచ్చు భయ. ఏఆర్ రెహమాన్ గారు బ్యాక్గ్రౌండ్ బీజిఎం కొట్టాడు. అసలు రెహమాన్ గారు అంటే చెప్పవసరలా, ఆయన ఒక మ్యూజిక్ ప్రపంచంలో పెద్ద అద్వాన్సం సృష్టించాడు. ఫస్ట్ ఆస్కార్ కూడా తీసుకున్నాడు మన తెలుగు ఇండస్ట్రీ నుంచి మ్యూజిక్ డైరెక్టర్ గా. కాబట్టి అలాంటి ఆయన కాంబినేషన్ లో బుచ్చిబాబు రావడం అనేది ఈసారి పెద్దికి భారీ పెద్ద ప్లాన్ అని చెప్పొచ్చు. సో మరి ట్రోలర్స్ కి ఏం చెప్తారు? స్టార్టింగ్ లో ఫస్ట్ లుక్ వచ్చినప్పుడు పుష్ప లాగా ఉందని చెప్పారు కదా, సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఏడ్చేవాడు ఎప్పుడు ఏడుతూనే ఉంటాడు, ఆడు ఎప్పుడు ఆగడం, అర్థమైందా? ఈ ఏంటంటే ఇప్పుడు మనం తెలుగు ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నాం, ఒక పెద్ద హీరో గురించి మాట్లాడుతున్నాం, గ్లోబల్ స్టార్ గురించి మాట్లాడుతున్నాం. అంటే మన తెలుగు సినిమా పరిశ్రమని తీసుకెళ్లి ఒక లెవెల్లో పెట్టిన హీరోల గురించి మనం అప్రిషియేట్ చేయాలి. ఇలా ట్రోల్ చేస్తే ఏమొస్తుంది, మన పరువు మనమే తీసుకుంటున్నాం, అర్థమైందా? ఇప్పుడు పక్కనోడిని తొక్కాలి అంటే మనం హైప్ అవ్వాలి, మనల్ని మనమే తొక్కేసుకుంటా ఉంటే ఎప్పటికీ అయిపోలేం. కాబట్టి బాలీవుడ్ రేంజ్ వాళ్ళు ఇప్పుడు భయపడుతున్నారు అంటే టాలీవుడ్ని చూసి, అది కొంతమంది డైరెక్టర్లు కొంతమంది హీరోలు కృషి. దాన్ని గుర్తించకుండా ఈ పనికిమాలిన ట్రోలర్స్ ఉన్నారు చూడు, ఈ నా కొడుకులందరూ నేను నరికి పోగులెట్టాలి ఒక రకంగా చెప్పాలంటే. నిజంగా ఈ ట్రోల్స్ వల్ల బ్యాడ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ అవుతుంది తెలుగు ఇండస్ట్రీ మీద. ఇది ఒక్క హీరో మీద కాదు, ఇలా చేయడం చాలా తప్పు. నేను తీవ్రంగా ఖండిస్తాను. ఇలా చేయడం వల్ల మనకి ఏదన్నా మంచి కంటెంట్తో రావాలనుకునేటప్పుడు కూడా ఈ ట్రోల్స్ గురవుతాం వల్ల వీళ్ళతో తీస్తే మళ్ళీ ఏదో ట్రోల్లో పడేస్తారు, ఇలా అవసరమా అన్న ఫీలింగ్ అయితే క్రియేట్ అవుతుంది డైరెక్టర్స్కి. ఎస్పెషల్లీ మంచి సబ్జెక్టులు ఆగిపోతాయి. మీలాంటి దరిద్రం కొట్టి ఎదవల వల్ల కొన్ని సినిమాలు రావట్లేదు. టాలీవుడ్ ఎదగాలి అంటే వీళ్ళందరూ కూడా ముందు కమ్యూనిటీ స్ట్రైక్లు వేసేసి మొత్తం ఛానల్ అన్నీ లేపేయాలి. ఈ ట్రోలర్స్ ఛానల్స్ ఎస్పెషల్లీ హెల్దీ ట్రోలింగ్ అయితే ఓకే, అది బ్రహ్మానందం గారు హ్యాపీగా ఫీల్ అవుతాడు హెల్త్ ట్రోలింగ్స్. నన్నే వాడుకోండి బాబు అని పర్మిషన్ కూడా ఇచ్చాడు. అలాంటి వాళ్ళని వాడుకోండి, మీరు ఎంఎస్ నారాయణ వాడుకోండి, బ్రహ్మానందం గారిని వాడుకోండి, సునీల్ గారిని వాడుకోండి. ట్రోలర్స్కి పెద్ద హీరోలను వాడకూడదు, వాళ్ళని డిగ్రేడ్ చేసినట్టు మాట. వాళ్ళకున్న అదే పాజిటివ్ థింకింగ్ అనేది పోతుంది అన్నమాట. ఆటోమేటిక్గా ఈయన కొడుకులు ఏది మాట్లాడినా ట్రోల్ చేస్తారు. ఇప్పుడు అవసరమా మాట్లాడడం అని లోపల ఉన్న ఫీలింగ్స్ కూడా బయట పెట్టరు. కాబట్టి పెద్ద హీరోని టార్గెట్ చేసేవాళ్ళు కేవలం అలా రూపాయి సంపాదించుకున్నామని, అంతేగాని దాంట్లో అక్కడ ఏం అర్థం లేదు. ట్రోల్ చేసి నాశనం చేయడం వల్ల. మరి చాలా మంది ఏఆర్ రెహమాన్ గారు కాకుండా డిఎస్పీ గారు ఉంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా అద్దరిపోయేదని చెప్తున్నారు. మరి దానికి మీరేమంటారు? లేదు, ఏఆర్ రెహమాన్ గారు డిఎస్పీ మెగా ఫ్యామిలీకి ఒక బ్రాండ్ అంబాసిడర్ లాంటాడు. నిజంగా డిఎస్పీని ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పలేదు. కానీ డిఎస్పీ ఆల్రెడీ చాలా ప్రాజెక్టులో బిజీగా ఉండడం వల్ల ఏఆర్ రెహమాన్ గారిని బుచ్చిబాబు రికమెండ్ చేసుకున్నాడు. మా సినారియోకి ఏఆర్ రెహమాన్ గారు అయితే పర్ఫెక్ట్ మ్యాచ్ మ్యూజిక్ ఇస్తాడు అని ఆయన నమ్మాడు. అది ఆయన పర్సనల్ ఒపీనియన్ కదా, మనం మార్చామంటే మార్చలేడు కదా. కాబట్టి డిఎస్పీ గారైనా ఏఆర్ రెహమాన్ అయినా ఇద్దరు కూడా మెగా ఫ్యామిలీకి మ్యూజిక్ కొట్టడంలో గిట్టలు. వీళ్ళిద్దరూ కూడా బాగా కొట్టగలరు, బాగా చెప్పగలరు, బాగా పాడించగలరు. సూపర్, థ్యాంక్ యూ.